సందడి మళ్ళీ షురూ కానుంది. తెలుగుతో పాటు ప్రముఖ భాషల్లో త్వరలోనే ఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఇక తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే ఇప్పటికే 8 సీజన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. 9వ సీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్లే సరికొత్త హంగులు, కంటెస్ట్లతో త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కానుంది. దాదాపు 3 నెలల పాటు జరిగే ఈ రియాలిటీ షో గేమ్ పాల్గొనే కంటెస్ట్ల పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు హౌస్లోకి అడుగు పెడుతూ ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే కంటెస్ట్ల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభం అయిందని తెలుస్తోంది. ఇక ఎంటర్టైన్మెంట్ అందించే స్ట్రాంగ్ కంటెస్ట్ ఎంపిక కోసం బిగ్ బాస్ యాజమాన్యం గట్టిగానే కసరత్తు చేస్తోందట. కాగా ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి ఒక జబర్దస్త్ బ్యూటీ ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. జబర్దస్త్తో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటున్న ఆమెని ఇప్పటికే బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించిందట. దీనిపై సదరు బ్యూటీ కూడా క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆమె మరెవరో కాదు, సత్యశ్రీ. జబర్దస్త్తో మంచి గుర్తింపు పొందిన కమెడియన్లలో సత్యశ్రీ కూడా ఒకరు. ముఖ్యంగా చమ్మక్ చంద్రతో కలిసి ఆమె చేసిన స్క్రిప్ట్లో బుల్లితెర ఆడియన్స్ని కడుపుబ్బా నవ్వించాయి. ఆ మధ్యన నితిన్, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ తదితరలోనూ కనిపించింది సత్యశ్రీ. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ మెరుస్తోంది అందాల తార. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకి హాజరైన సత్యశ్రీ బిగ్ బాస్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్కి నన్ను ఆల్రెడీ అడిగారు. అప్పుడు ఇంట్లో పరిస్థితుల వల్ల వెళ్ళలేదు. ఇప్పుడు అడిగితే వెళ్ళాను. ఛాన్స్ వస్తే మాత్రం బిగ్ బాస్కి వెళ్తాను అని చెప్పుకొచ్చింది సత్యశ్రీ డైరెక్ట్గానే ఆఫర్ మళ్ళీ వస్తే వెళ్తాను అని చెప్పింది. కాబట్టి బిగ్ బాస్ నిర్వాహకులు కూడా బిగ్ బాస్ 9వ సీజన్లోకి సత్యశ్రీని తీసుకువస్తారేమో చూడాలి. 3వ సీజన్ మొదలు 8వ సీజన్ వరకు నాగార్జున తన అద్భుతమైన వాక్ చాతుర్యంతో, పర్ఫెక్ట్ జడ్జిమెంట్తో, కామెడీతో పాటు కంటెస్ట్ని ఇటు ఆడియన్స్ని అలరిస్తూ హోస్ట్గా భారీ సక్సెస్ అందుకున్నారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9కి కూడా ఆయనే హోస్ట్ కావడం గమనార్హం. నిజానికి గతంలోనే ఎంతోమంది పేర్లు తెరపైకి వచ్చినా ఈ స్థానాన్ని నాగార్జున తప్ప మరెవరు భర్తీ చేయలేరు అనే మాట వాస్తవమని చెప్పవచ్చు. తాజాగా నాగార్జున తనకి ఉన్న డిమాండ్, ప్రజా ఆదరణ, షోకి వస్తున్న టీఆర్పీ రేటింగ్ని దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ హీరో కమ్ బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ దారిలో నడవబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం నాగార్జున సుమారుగా 30 నుండి 40 కోట్ల వరకు డిమాండ్ చేస్తూ ఉన్నట్టు సమాచారం. నిజానికి అన్నపూర్ణ స్టూడియోలోనే బిగ్ బాస్ హౌస్ సెట్ వేశారు కాబట్టి ఆ సెట్కి రెంట్ కూడా వస్తోంది. అలా బిగ్ బాస్ సీజన్ 8కి 25 కోట్ల రెమ్యునరేషన్తో పాటు అదనంగా 5 కోట్లు రెంట్ వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు దాని విలువ పెరిగిందని చెప్పాలి. ప్రస్తుతం నాగార్జున తనకు ఉన్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని 40 కోట్ల వరకు డిమాండ్ చేస్తూ ఉన్నారని, అదనంగా సెట్ రెంట్ కూడా వస్తుందని, కాబట్టి మొత్తం 50 కోట్ల సీజన్ 9 కోసం వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సీజన్ 9 ఆగస్టులో స్టార్ట్ చేస్తారని సమాచారం. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో రానుంది. స్టార్ సెలబ్రిటీస్ హౌస్లోకి వస్తారని తెలుస్తోంది. మరి సీజన్ 9 ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.